కళలు కేవలం గోడల మధ్యనే కాకుండా ప్రజల మధ్యకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని కొరటిపడిలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషన్ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని శనివారం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు, శిల్పకారులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కళలు మానవాళి కనుగొన్న అత్యంత ప్రాచీనమైన భాష అని అన్నారు. మనుషులు మాట్లాడక ముందే చిత్రాలు గీశారని, అక్షరాలు పుట్టక ముందే తమ ఆలోచనలను రాతిపై చెక్కారని తెలిపారు. వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మరుగున పడిపోయినా ఆనాటి శిల్పాలు, కళారూపాలు నేటికి చరిత్ర సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. కళలు ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం అని, సమాజ చరిత్రకు సాక్ష్యమని, ఒక తరానికి వారసత్వమని పెమ్మసాని అన్నారు. ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా డాక్టర్ కాలేరని, ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికి తీసేందుకు సమాజంలో అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. గత సంవత్సరం రాజమండ్రిలో సుమారు 500 మంది కళాకారులతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించగా, ఈసారి గుంటూరులో దాదాపు 800 మంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని తెలిపారు. సెంటర్ విలాస్ బ్రిడ్జ్ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కళాకారులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు, ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమం వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా కళాకారులను ప్రోత్సహించేందుకు గుంటూరు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు ప్రజలు అమరావతి చిత్రకళా వీధిని సందర్శించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శిల్పకళ, జానపద, సాంప్రదాయ, ఆధునిక కళారూపాలను ఆస్వాదించాలని సూచించారు. విద్యార్థులు కళాకారులతో మమేకమై వారి అనుభవాలను తెలుసుకోవాలని కోరారు. కళాకారులకు గుర్తింపు, గుంటూరుకు గౌరవం, ఆంధ్రప్రదేశ్కు ఖ్యాతి తీసుకొచ్చేలా అమరావతి చిత్రకళా వీధి వంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు.